మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అలాగే మృణాల్ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఒక రూమరు గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా బాగా చక్కర్లు కొడుతుంది. సరే, ఈ అంశం గురించి మాట్లాడుకునే ముందు అసలు సోషల్ మీడియా మీద వస్తున్నటువంటి రూమర్స్ గురించి ఒకసారి కాస్త క్లుప్తంగా చూసినట్టయితే, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కానీ ఏదో ఒక ప్రాంతంలో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కానీ క్లియర్గా మన వరకు చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఈజీగా తెలిసిపోతుంది. అంటే సోషల్ మీడియా అనేది దాని ప్రభావం కానీ ఏ రేంజ్లో ఉందనేది మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా వీడియోలు అవ్వచ్చు, ఏదైనా ఇన్సిడెంట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్, అవన్నీ చూసిన తర్వాత ఒకటికి రెండు సార్లు సోషల్ మీడియాలో అంటే మనకు కావాల్సినప్పుడల్లా చూసుకోవడం, మనకు వద్దనుకున్నప్పుడల్లా పక్కన పడేయటం, మళ్ళీ కావాలనుకున్నప్పుడు మళ్ళీ చూడడం. సో ఇలా ఒకటికి రెండు సార్లు చూడడం వల్ల జరగంది కూడా అయ్యో నిజంగానే జరిగిందేమో అని క్లియర్గా అంటే ప్రతి ఒక్క హ్యూమన్ మధ్యలోకి అలా వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఆ స్థాయిలో ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇదే సోషల్ మీడియా ఎంతోమందిని స్టార్స్ని కూడా చేసింది. స్టార్స్గా ఉన్న వాళ్ళని కాస్త జీరో వరకు తీసుకొచ్చినటువంటి ఆ ప్రభావం కానీ ఆ క్రెడిట్ కూడా సోషల్ మీడియాకి 100కి 100% ఇచ్చేయచ్చు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము, చాలామంది సింగర్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి ఒక స్పెషల్ టాలెంట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ అవటం, వాళ్ళంతా కూడా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోవటం, తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళ హవా నడటం, మళ్ళీ కొత్త విషయం రావటం, వీళ్ళని కాస్త పక్కన పడేయటం, ఇలాంటి గతంలో మనం ఎన్నో చూసాం. దానికి అంతవరకు ఎందుకు మనం రీసెంట్గా ఎగ్జాంపుల్గా చూసుకుంటే కుంభమేళ, మహాకుంభమేళ అనేది వచ్చినటువంటి అందులో భాగంగా అక్కడికి ఎంతోమంది నాగసాధువులు వచ్చారు, అఘోరీలు వచ్చారు, చాలామంది గురూజీలు వచ్చారు, చాలామంది స్పిరిచువాలిటీలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వచ్చారు. అండ్ హిమాలయాల్లో ఏదైతే మెడిటేషన్ కానీ, జపాలు కానీ, యోగాలు చేసుకున్నటువంటి పెద్ద పెద్ద గురువులు వచ్చారు. బట్ ఎవరు ఎంతమంది వచ్చినా కానీ మహాకుంభమేళ మాత్రం ఒక్కరికి మేలు చేసింది. సో వాళ్ళు ఎవరో కాదు, మోనాలిసా. సో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ అమ్మాయి బాలీవుడ్లో కొన్ని ఆల్బమ్ సాంగ్స్ చేస్తుంది, కొన్ని ఇండస్ట్రీలో అమ్మాయి వర్క్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి అమ్మాయి పూసలు అమ్ముకునే స్థాయి నుంచి ఈరోజు ఫ్లైట్లో కాస్ట్లీ కారుల్లో తిరిగే అంత స్థాయికి ఎదిగింది అని అంటే డెఫినెట్గా సోషల్ మీడియా అనేది ఆ అమ్మాయికి చాలా ప్లస్ చేసింది. బట్ ఆ ఇంపాక్ట్ అనేది అలా కొనసాగితే బాగుండు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పట్టించుకోకుండా పక్కన పెట్టేయడం, మళ్ళీ తిరిగి వాళ్ళ స్థాయికి వాళ్ళు వెళ్ళిపోవటం, ఇలాంటి గతంలో ఎన్నో చూసాము. సో ఇదంతా కూడా అంటే ఒక మాటలో చెప్పాలంటే స్టార్స్గా ఉన్న వాళ్ళని కాస్త జీరో చేసినటువంటి ఆ ఘనత సోషల్ మీడియాకే, జీరోగా ఉన్న వాళ్ళని కూడా స్టార్స్ని చేసినటువంటి ఘనత కూడా కేవలం సోషల్ మీడియాకే దక్కుతుంది. అందులో భాగంగానే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ఎలాంటి విషయాన్నైనా కానీ ఈజీగా మనం తెలుసుకోగలుగుతున్నామంటే కేవలం సోషల్ మీడియా ఇంపాక్ట్. ఇక తాజాగా ఇప్పుడు ఈ సోషల్ మీడియా గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నాను అని అంటే, మనం చూసాం తాజాగా సినిమా వాళ్ళకి సంబంధించి కూడా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తూనే ఉంటాయి, రకరకాల వీడియోలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అందులో భాగంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అండ్ మృణాల్ ఠాకూర్ అంటే సీతారామ మూవీతో మన తెలుగు ప్రజలకు బాగా దగ్గరయ్యారని చెప్పొచ్చు ఆవిడ. ఆ తర్వాత హాయ్ నాన్న కానీ, ఫ్యామిలీ స్టార్ కానీ, ఇలా కొన్ని మూవీస్లో నటించి తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకొని తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నటువంటి మృణాల్ ఠాకూర్, ధనుష్ ఇద్దరు రిలేషన్లో ఉన్నారని, త్వరలో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని, దానికి సంబంధించి ఇప్పటికే వీళ్ళు కొన్ని ఈవెంట్లలో, వేడుకల్లో కలిసి వెళ్తున్నారు, కలిసి వస్తున్నారు, కొన్ని ట్రిప్పులకు కూడా వెళ్తున్నారు. ఇలాంటి ఎన్నో అంశాలు సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం. దానిపైన ఇప్పుడు మృణాల్ ఠాకూర్ స్పందించారనమాట. సో సనాఫ్ సర్దార్ ఈవెంట్లో భాగంగా ధనుష్ రావడం జరిగింది. ధనుష్ నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం కలిసి ఒక చోటుకి వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఈవెంట్లో మేమిద్దరం కలిసినప్పటికీ కూడా దాన్ని కూడా మీరు ఇంకోలా తీసుకొని మేమిద్దరం రిలేషన్లో ఉన్నాం, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని మీరు మాట్లాడుతున్నటువంటి రూమర్స్ ఏంటంటే నాకు కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. ఈ రూమర్స్ ఇప్పటివే కాదు, గతంలో కూడా కొన్ని రూమర్స్ రావడం జరిగింది. సో సీతారామం మూవీ టైంలో కూడా హీరో సుమంత్తో దిగినటువంటి ఫోటో ఏదైతే ఉందో, అంటే ఇద్దరు సోఫాలో కూర్చొని పక్క పక్కన కూర్చొని
కూర్చొని దిగినటువంటి ఫోటో ఏదైతుందో అది కూడా వైరల్ చేయడం జరిగింది. అంటే మృణాల్ ఠాకూర్ అండ్ సుమంత్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు, వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు, ఇలాంటి వార్తలు కూడా రావడం జరిగింది. అంటే ఇప్పుడు మృణాల్ దాన్ని కంప్లీట్గా ఖండించి దాన్ని ఒక ఫన్నీ వేలో తీసుకున్నారనమాట. అంటే ఇవి ఇప్పటితో ఉన్నవి కాదు, గతంలో కూడా వచ్చాయి కాబట్టి నేను దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు అండ్ మీ అందరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. వాట్ వీ అనేది నాకు తెలుసు, ధనుష్ ఏంటనేది ధనుష్కి తెలుసు కాబట్టి మేమిద్దరం సన్ ఆఫ్ సర్దార్ 2 ఈవెంట్లో మాత్రమే కలవడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మేమిద్దరం చాలా గుడ్ ఫ్రెండ్స్ కాబట్టి కలుస్తాము, దిగుతాము, ఫోటోలు వీడియోలు అన్నీ బయటకు వస్తాయి. అంత మాత్రాన మా ఇద్దరి మధ్య ఏదో రిలేషన్లో ఉన్నాము, మేమిద్దరం ఏదో చేస్తున్నాము అనే విషయాన్ని మీకు మీరుగా ఊహించుకొని మీకు మీరుగా బయటకు ప్రొజెక్ట్ చేస్తే మాత్రం మేము ఏం చేయలేము అన్నట్టుగా కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. జనరల్గా స్టార్స్ కాబట్టి వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి ఏ అంశానైనా కూడా కొంచెం వైరల్ కంటెంట్గానే మారుతుంది. అందులో భాగంగా ఇది కూడా జరిగింది. అంటే ఇప్పుడు కంప్లీట్ ఈ సినారియో మొత్తం మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక స్టార్సే కాదు, సామాన్యుల దగ్గర నుంచి, పొలిటీషియన్ దగ్గర నుంచి, బిజినెస్ మ్యాన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి మంచి చెడు అనేది ఎదుటి వాళ్ళకి చాలా ఈజీగా కన్వే అవుతుంది, చాలా ఈజీగా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అంటే కంప్లీట్గా సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. చాలామంది ఏమంటారంటే సోషల్ మీడియాని రైట్ వేలో వాడుకుంటే మనం ఇప్పుడు ఎలాంటి ఒక పొజిషన్లో ఉన్నో దానికి మించి మనం అప్డేట్ చేసుకోవచ్చు, మెరుగైనటువంటి సమాజాన్ని కూడా మనం ఇంకా నిర్మూలించవచ్చు. అంటే ఏదన్నా పలానా ఊర్లో పలానా సమస్య ఉంది, సో దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ రెస్పాండ్ అవుతారు, ఇమీడియట్గా ఆ సమస్యకి పరిష్కారం చూపుతారు కాబట్టి అది ప్లస్గానే ఉంటుంది. కానీ వేరే విషయం ఇప్పుడు మృణాల్కి సంబంధించి కానీ ధనుష్కి సంబంధించి కానీ ఇలాంటి అంశాలు స్ప్రెడ్ చేయడం వల్ల ఏమొస్తుంది, ఏం రావడం లేదు కదా. అంటే ఒక సమాజానికి ఒక బ్యాడ్ మెసేజ్ ఇస్తున్నాం తప్పితే మనం దీనివల్ల మనం ఏం సాధిస్తున్నాము. సో ఈ సోషల్ మీడియా అనేది రైట్ వేలో ఉపయోగించుకుంటే మనం మెరుగైన సమాజాన్ని తీసుకెళ్ళొచ్చు అనేది చాలామంది యొక్క అభిప్రాయం. బట్ ఎవరు మాత్రం అలా చేస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సోషల్ మీడియాలో టైంపాస్ చేస్తూ టైంపాస్ వీడియోలు చేస్తున్నారు తప్పితే ఈ సోషల్ మీడియా అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, దీన్ని మనం కరెక్ట్ వేలో ఉపయోగించుకొని మనల్ని మనం డెవలప్ చేసుకుందాం, మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని డెవలప్ చేద్దాం అన్న ఆలోచన ఎవరికీ లేదు అని చెప్పడానికి మనం ఎన్నో ఎగ్జాంపుల్గా చూపించుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి రూమర్స్ అవ్వచ్చు, లేకపోతే జరగంది కూడా జరిగిందని చెప్పడం, మాట్లాడింది కూడా మాట్లాడారని చెప్పడం, ఇలాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా ఇంకో ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. కాబట్టి కన్క్లూజన్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి రూమర్స్ అనేవి ఒక మృణాల్కి సంబంధించింది కాదు, గతంలో కూడా చాలామంది సినీ సెలబ్రిటీలకు సంబంధించినటువంటి రూమర్స్ వచ్చాయి. ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ వల్ల చాలా జీవితాలు కూడా నాశనం అయ్యాయి. కాబట్టి దయచేసి ఈ సోషల్ మీడియాని మనకు, మన సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు వాడుకుంటే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం.